రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. మరొకసారి ఈ రీతిగా మనం కలుసుకొని దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు చూపించిన ఉన్నతమైన కృపను బట్టి స్తోత్రం. ఇప్పుడు మన కళ్ళు మూసి ప్రార్థనతో పాటు ఈ యొక్క ప్రార్థనను ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి ప్రభువానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు మాకు తోడుగా ఉన్న నీ కృపకై స్తోత్రం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, ఇదిగనైనా ఇప్పుడు మేము స్తుతించి నిన్ను ఆరాధిస్తుండగా నీ యొక్క శక్తి, నీ యొక్క మహిమ మమ్మల్ని ఆవరించునుగాక. నీ దాసుడు నీ వాక్య పరిచర్య చేయుచుండగా నీ వాక్యములో ఉంటున్న శక్తి ప్రభావము నీ ప్రజలను విడుదలవునుగాక అని ప్రార్థిస్తుంటున్నా. నీ ప్రజలతో నీవే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన సన్నిధిలో మనకు మహా సంతోషం కలుగుచున్నది. ఆయన సన్నిధిలో సమాధానం, ఆయన సన్నిధిలో మనం ఆరాధిస్తుండగా దైవ శక్తి మన మీద వ్యాపించి ప్రతి కాడిని విరగొట్టే అభిషేకము దిగుచున్నది. ఆయన సన్నిధిలో మన పాపమును ఒప్పించేవాడు ఆయన. రాజాది రాజుని సన్నిధిలో ఆయనను స్తుతించి ఆరాధిస్తుండగా మన జీవితాలు మారుతూ, బ్రతుకులు మారుతూ రాజాని సన్నిధిలో నేనున్నానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ప్రభువా, నీ సన్నిధిలో వచ్చిన వారిని ఒకనాడు ఒక్కరిని కూడా నీవు త్రోసివేయలేదు, నీవు తృణీకరించలేదు. ప్రభువా, నీ సన్నిధికి చేరిన ప్రభువా, దావీదు కీర్తనకారుడు చెప్తున్నట్లు నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ యొక్క పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకము అని చెప్పి అడిగినట్లు ఈ సమయంలో అడుగుచున్న ప్రతి ఒక్కరి మీద నీ సన్నిధి పరిశుద్ధాత్మ శక్తి ఆవరించునుగాక. Thank you, God. Thank you, Jesus. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నేను బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా,
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యెహోవా యందు ఆనందించుటయే మన బలము అని చెప్పి రాయబడి ఉన్నది. ప్రభువా నీ సన్నిధిలో ఈ ఆరాధన సమయములో నీలోనే మాకు ఆనందం కలిగిస్తున్నది, మాకు సమాధానం కలిగిస్తున్నది. దాన్ని బట్టి నీకు స్తోత్రం. నీ సన్నిధి నిమిత్తమై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. సమస్త ఆరాధనకు పాత్రుడవు నీవే, నీకే స్తోత్రం. నీవు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పావు, నీకు స్తోత్రం. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడు లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. அது சீக்கிரத்தில் வரப்போகும் ராஜாவாகிய இயேசு கிறிஸ்து நாமத்தில் உங்கள் எல்லாருக்கும் அன்பின் வாழ்த்துக்கள். మరుబడి ఉన్న எல்லாரும் சந்திக்க ரொம்ப சந்தோஷம். మరొకసారి మిమ్మల్ని దర్శించుట ఎంతో సంతోషం. இன்னைக்கு நம்ம தியானிக்க போற ஒரு விஷயம், ఈ రోజు మనం ధ్యానించబోయే అంశము the secrets of blessings. మరి ఆశీర్వాదం యొక్క రహస్యము. అనేక తడవ நம்ம கேள்விப்பட்டிருக்கிறோம், ఆశీర్వాదం ఆశీర్వాదం. అనేక చోట్ల మనం ఆశీర్వాదం ఆశీర్వాదం అన్న గురించిన సందేశమును విని ఉన్నాము. அதுல இருக்கிற சில ஆசீர்வாதங்களை பத்தி இன்னைக்கு நம்ம தியானிக்க போகிறோம். దాంట్లో ఉన్న కొన్ని ఆశీర్వాదముల గురించి మనం அந்த చూడబోతున్నాం. ஆசீர்வாதங்கள் நம்ம வாழ்க்கையில் அது எப்படி நிறைவேறும் என்றது நம்ம இன்னைக்கு தியானிக்க போகிறோம். ఆశీర్వాదములు ఎలా మన యొక్క జీవితంలో నెరవేర్చబడబోతుంది అని చెప్పి మనం చూడబోతున్నాం. முதலாவது நம்ம அறிய வேண்டிய விஷயம், మొదటిగా మనం ఎరగాల్సిన విషయము, நம்மளை ఆశీర్వదిக்கிறது దేవునుடைய సిద్ధமாக இருக்கிறது. మనము మొదటిగా దేవుని వాక్యములు రాయబడిన విషయం ఏంటిదంటే మనల్ని దీవించుటయే దేవుని ఇష్టమై ఉన్నది అని చెప్పి చూస్తున్నాం. Numbers 24:1 సంఖ్యాకాండము 24వ అధ్యాయం మొదటి వచనములో చూస్తున్నప్పుడు, It is pleased the Lord to bless Israel. ఇశ్రాయేలుని ఆశీర్వదించుటయే తన ఇష్టమై ఉన్నది అని చెప్పి చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఆశీర్వదిக்கிறதுல ஒரு பிரியமா இருக்கிறாராம். ఇశ్రాయేలుని ఆశీర్వదించే తనకు ఇష్టమై ఉన్నది అని చెప్పి చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. நம்ம ఆండவர் ఆశీర్వదిக்கிற தேவனாய் இருக்கிறார். మనకు దేవుడు మనల్ని దీవించు దేవుడై ఉన్నాడు. అది మొదలాவது జెనసిస్ 1:27-28. మొదటిగా ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనము 28వ వచనము చూస్తున్నప్పుడు, அவர் மண்ணால மனிதனை உருவாக்கிறார். ఆయన మట్టి చేత మానవుని సృష్టించి அவன் நாசித்தரந்திரத்தை அவருடைய மூச்சை ஊதுகிறார். తనక నాసికరంధ్రములో తనక శ్వాసమును ఊది அவன் உயிரோட எழுந்திருக்கிறான். తను జీవాత్మై అవుతున్నాడు. அதுக்கப்புறம் என்ன பண்றாரு? దాని తర్వాత ఏం జరుగుతున్నది? అధికారத்தை கொடுத்து அவர் ఆశీర్వదిக்கிறதை நம்ம பார்க்கலாம். తన అధికారముని ఇచ్చి తను ఆశీర్వదిస్తుండగా మనం చూస్తున్నాం. మనిదను ఉరువాకనోనే அவர் ఆశీర్వదిக்கிறார். మొదటిగా మానవుని సృష్టించిన వెంటనే తనను దీవిస్తుంటున్నాడు. நம்ம ஆண்டவர் ஆசீர்வதிக்கிற தேவனாய் இருக்கிறார். మనకు ప్రభు మనల్ని దీవించువాడై ఉన్నాడు. இன்னொரு இடத்துல கூட நம்ம பார்க்கலாம். ఇంకొక చోటును చూస్తున్నాము. இந்த பலாம் ఈ బిలయామును చూస్తున్నప్పుడు அவன்
இஸ்ரேல் மக்களை சபிக்கிறதுக்காக வரான். తను ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి వస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. அங்க ஆண்டவர் இன்டர்ஃபியர் ஆகுறாரு. కానీ అక్కడ దేవాది దేవుడు అక్కడ మధ్యన వస్తున్నాడు. அவனை தடுத்து நிறுத்துறாரு. వారి మధ్యలో వచ్చి ఆటంకపరుస్తున్నాడు. ఇది ఎన్ జనం, ఇది నా ప్రజలు, ఎన్ జనతే సభిక కూడదు, నా ప్రజల్ని ఎవరు శపించకూడదు అని తడుకుறாரு అని చెప్పి అటంకిస్తున్నాడు. அவன் சபிக்க வந்தாலும் அவன் வாயிலிருந்து ஆசீர்வாதமான வார்த்தைகள் வரும்படி கர்த்தர் செய்கிறார். ఈ బిలయాము ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి వచ్చినప్పుడు గాని ఆయన నోటి నుండి శాపాలు రాలేదు గాని ఆశీర్వాద వచనములు పలికాయి. அவங்க அத இஸ்ரேல் மக்களை ஆசீர்வதிக்கிறது அவர் பிரியமாக இருக்கிறார். ఇశ్రాయేలు ప్రజల్ని దీవించుటయే తనకి ఇష్టమై ఉన్నది. యేసు రక్తத்தினாலே கழுவப்பட்ட நீயும் நானும், యేసు రక్తము చేత కడగబడిన నీవు నేను, நம்மளும் ஆவிக்குரிய இஸ்ராயேல், మనము ఆత్మీయ రీతిలో ఇశ్రాయేలు ప్రజలై ఉంటున్నాము. హల్లెలూయా హల్లెలూయా. நம்மளை ஆசீர்வதிக்கிறதில் தேவன் பிரியமாக இருக்கிறார். మనల్ని ఆశీర్వదించే ప్రభు యొక్క ఇష్టమై ఉన్నది. இப்போ நம்ம இன்னொரு விஷயத்தை பார்க்க போகிறோம். ఇప్పుడు ఇంకొక విషయాన్ని మనం ஒரு చూడబోతున్నాం. மனிதனுக்கு ஆசீர்வாதம் 3 விதத்திலிருந்து வரும். మరి ఒక మనిషికి ఆశీర్వాదం అనేది 3 మార్గములుగా వస్తుంది. ஒன்னு வந்து from man, ఒకటి మనిషి ద్వారా, from Satan, రెండోది సాతాను నుంచి, another one is from God. మరి మూడోదిగా దేవుడి యొద్ద నుంచి. இது మనిదన్ல இருந்து எப்படி வரும்? ఈ మనిషి నుంచి ఎలా వస్తుంది? நம்ம பார்க்கலாம். ஆதி ஆகத்திலிருந்து நம்ம பார்க்கலாம். మరి ఆది కాండం నుంచి మనం చూస్తున్నప్పుడు అనేక இடத்துல பார்க்கலாம். అనేక చోట్ల చూడొచ్చు. ஆண்டவர் என்ன சொல்றாரு? அவர் வசனத்துக்கு கீழ்ப்படிந்து வாழ்ந்தால், మరి తన వాక్యానికి లోబడి జీవిస్తే கிருபையோ కృప దయో దయ 1000 வருடங்களாம், అది 1000 సంవత్సరాలు ఉంటుంది. ஆனா சாபம் 3-4 தலைமுறைக்கு அது தொடரும் என்று எழுதப்பட்டிருக்கு. కానీ శాపం అయితే 3-4 తరాల వరకు అది కొనసాగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. நம்ம தாய் தகப்பன் செய்த ஆசீர்வாதங்கள், మనకు తల్లిదండ్రులు వాళ్ళు చేసిన కార్యములు, మంచి కార్యములను బట్టి హల్లెలూయా, அந்த ఆశీర్వాదங்கள் பின்தொடரும். ఆ ఆశీర్వాదములు మనల్ని వెంటాడుతుంది. அதே மாதிரி అదే ప్రకారముగా நம்ம முன்னோர்கள் செய்த பாவம், మనకు పితరులు చేసిన పాపం அது 3-4 தலைமுறைக்கு அது தொடரும் என்று எழுதப்பட்டிருக்கு. అది 3-4 తరాల వరకు ఉంటుందని చెప్పి రాయబడి ఉంది. అనేక இடத்துல எழுதப்பட்டிருக்கு. అనేక చోట్ల రాయబడి ఉంది. ஆமென். ఆమేన్. ஒரு விஷயத்தை மட்டும் நான் சொல்றேன். ఒక విషయాన్ని చెప్తున్నా. கர்த்தருடைய வசனப்படி வாழுற நீங்கள், దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న మీరు, நீங்க வந்து உங்க தலைமுறைக்கு ஆசீர்வாதத்தை சொத்தாக கொடுக்கிறீங்க. మీరు మీ యొక్క తరానికి ఆశీర్వాదమును మీరు ఆస్తిగా మీరు అనుగ్రహిస్తున్నారండి. நீங்க செய்யற இந்த தவறுகளால, మీరు చేస్తున్న తప్పుల వలన உன் பிள்ளைகளுக்கு அது சாபமாக மாறும். అది మీ పిల్లలకు శాపంగా మారుతుంది. அநேகர் வாழ்க்கையில் நம்ம அந்த சாபங்களை பார்க்கலாம். అనేకుల జీవితంలో శాపాన్ని చూస్తున్నాం. அவங்க போயிட்ட பின்பு அவங்க தலைமுறைக்கு அந்த சாபம் தொடர்கிறது நம்ம பார்க்கலாம். వారు ఈ లోకమును విడిచిపెట్టి పోయినా గానీ వారికి తరతరములకు పాపము ఆ యొక్క శాపము కొని వస్తున్నది. ஒரு குறிப்பிட்ட வயசுல உங்க குடும்பத்துல யாரும் வாழ மாட்டார்கள். మరి ఒక తగిన కాలములో కొందరు వారి యొక్క కుటుంబములో వారు ఎవ్వరు ఉండరండి. ஒரு குடும்பத்துல பார்த்தா அந்த நோய்கள், அவங்க ஜெனரேஷன், அந்த நோய்கள் பின்தொடர்ந்து வந்துன்னு இருக்கு. మరి కొన్ని కుటుంబాలలో చూస్తున్నప్పుడు వ్యాధి అనేది కొనసాగుతూ ఉంటుంది. அதே மாதிரி అనేక சாபங்கள், అనేక శాపాలు. அதுக்கு காரணம் என்ன? కారణం ఏంటి? தாய் தந்தை செய்யற பாவங்கள் தான் அவங்க நெக்ஸ்ட் ஜெனரேஷன்களுக்கு அது பின்தொடர்கிறது. తల్లిదండ్రులు చేస్తున్న పాపమే వారి యొక్క పిల్లలకు తరతరానికి అది కొనసాగుతున్నది. ஆனா நீ ரட்சிக்கப்பட்ட நீயோ, కానీ నీవు రక్షింపబడిన నీవైతే, கர்த்தருடைய வசனப்படி வாழுற நீயோ, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న నీవు, தலைமுறைக்கு நீ ఆశీర్వాదத்தை கொடுக்கிறார். నీవు నీ యొక్క తరానికి, నీ యొక్క పిల్లలకు, నీ సంతతికి నీవు ఆశీర్వాదమును కొనిపెడుతున్నావు. சொத்து கொடுக்கிறியோ இல்லையோ, నీవు సొత్తు ఇస్తున్నావో లేదో గాని, சாபத்தை மட்டும் வைக்காதவன் பிள்ளைகளுக்கு. కానీ శాపాన్ని మాత్రం పెట్టబాకండి. சொத்து கொடுக்கலனாலும் பரவாயில்லை, నీవు ఆస్తి నువ్వు సంపాదించకపోయినా పర్లేదు, நீ நேர்ந்த நல்ல காரியங்கள், నీవు చేస్తున్న మంచి కార్యములు, கர்த்தர் வசனப்படி வாழுற நல்ல காரியங்கள், దేవుని వాక్యానుసారంగా బ్రతుకుచున్న సత్కార్యములు, இந்த ஆசீர்வாதம் அவங்களை பின்னாட்களில் காக்கும். ఈ ఆశీర్వాదము వారిని వెనకొచ్చు జీవితములు వారిని దీవెనకరంగా మారుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. பெரிய சொத்து ஆசீர்வாதம் தான் நம்மளுடைய ஜெனரேஷனுக்கு சொத்து. మరి మన యొక్క ఆశీర్వాదము, గొప్ప ఆశీర్వాదం ఏంటిదో తెలుసా? మనము సంపాదిస్తున్న ఈ యొక్క ఆశీర్వాదమే. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది సాతాన్ கிட்ட இருந்து வருகிறது. రెండోదిగా సాతాను యొద్ద నుంచి వస్తుంది. సాతాన్ ఆశీర్వాదం கொடுக்குமா? మరి సాతాను ఆశీర్వాదం ఇస్తాడా? సాతాన్ கொடுப்பானா? మరి సాతాను ఇస్తాడా? சாத்தானும் கொடுப்பான். సాతాను ఇస్తాడు. అనేక இடத்துல பார்க்கலாம். అనేక చోట్ల చూడొచ్చు. நம்ம யூதாஸ் இஸ்கரியோத்துக்கு మరి యూదాసు ఇస్కరియోతుని చూస్తున్నాం. 30 வெள்ளி காசு கொடுத்து 30 వెండి నాణ్యములు ఇచ్చి கர்த்தரை காட்டி கொடுக்கும்படி சாத்தான் செய்தான். మరి ప్రభువును అప్పగించడానికి అపవాదైన సాతాను తన్నులు రేపాడు. ஆனா என்ன நடந்தது?
நடந்தது? కానీ ఏం జరిగింది? அந்த 30 வெள்ளிக்காசம் அனுபவிச்சானா? ఆ యొక్క 30 వెండి నాణ్యములు తన అనుభవించాడా? சாத்தான் கொடுக்கிற ஆசீர்வாதத்தை அவன் ஒரு காலம் அனுபவிக்க விட மாட்டான். సాతాను ఇచ్చు ఆశీర్వాదములు ఒకనాడును మనం అనుభవించలేమండి. என்ன பண்ண அவன் அதை தூக்கி விசிறிட்டு ఏం చేశాడు? దాన్ని తీసి పారివేసి அவன் தூக்கு போட்டுன்னு மரித்து கொண்டான். తను ఊరేసుకొని చనిపోయాడు. இந்த உலகத்துல அநேக பாவங்கள் செய்து சொத்து சம்பாதிக்கிறார்கள். ఈ లోకములో అనేక పాపములు చేసి కొందరు ఆస్తిని సంపాదించుకుంటున్నారు. நம்ம நினைப்போங்க ரொம்ப சந்தோஷமா இருக்கிறாங்க என்று. కానీ మనం ఏమనుకుంటున్నాం? వాళ్ళు బాగా సంతోషంగా ఉంటున్నారని. நிச்சயமா சொல்லுவேன், ఖచ్చితంగా అంటున్నారు. அவங்க சந்தோஷமா இருக்கிற மாதிரி நடிக்கிறார்கள். వారు సంతోషంగా ఉంటున్నట్టు నటిస్తున్నారు. ஏன்னா சாத்தான் ஒரு காலம் அவங்கள நிம்மதியா இருக்க விட மாட்டான். ఎందుకంటే అపవాదైన సాతాను ఒకనాడు వాళ్ళని సంతోషంగా ఉంచలేడు. హల్లెలూయా, హల్లెలూయా. அவங்களுக்கு நிம்மதியே கிடைக்காது. వారికి నెమ్మది ఉండదు. அவங்களுக்கு டூப்ளெக்ஸ் இருக்கலாம், వారికి డూప్లెక్స్ ఉండొచ్చు, சென்ட்ரல் ஏசி இருக்கலாம், సెంట్రల్ ఏసీ ఉండొచ్చు, வாட்டர் பெட் இருக்கலாம், వాటర్ బెడ్ ఉండొచ్చు. ஆனா தூக்கம் இருக்காது. వారికి సంతోషం ஆனா ఉండదు. நீதிமானோ కానీ నీతిమంతుడికైతే இதெல்லாம் இல்லாத போகலாம். ఏమీ లేనప్పటికీ కూడా ஆனாலும் అయినప్పటికీ நல்ல ஒருக்கத்தை கத்தர் தருவார். మంచి నిద్రనిస్తాడు, நல்ல நிம்மதியை கத்தர் கொடுத்து మంచి தருவார். నెమ్మదినిస్తాడు. எல்லா தேவைகளும் அற்புதமா கத்தர் சந்திப்பார். ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమైశ్వర్యములు இந்த తీర్చబడుతుంది. உலகம் நினைக்கும் ఈ లోకం అనుకుంటుంది பணம் இருக்கிறது தான் ஆசீர்வாதம், డబ్బు ఉంటేనే கார் ఆశీర్వాదం, இருந்தா தான் ஆசீர்வாదம், కారు ఉంటేనే நல்ல ఆశీర్వాదం, பேர் இருந்தா தான் ஆசீர்வாதம். గొప్ప పేరు ఉంటేనే இது ఆశీర్వాదం. உலக கணக்குங்க. ఈ లోకతరమైనది. ஆனா ஆண்டவருடைய ஆசீர்வாதம் அது கிடையாது. కానీ దేవుని ఆశీర్వాదం అది కాదండి. கர்த்தருடைய ஆசீர்வாதம் நமக்கு மன நிம்மதியை கொடுக்கும். దేవుని ఆశీర్వాదం మనకు నెమ్మదిని அது కలిగిస్తుంది, சமாதானத்தை கொடுக்கும், సమాధానమును அது అనుగ్రహిస్తుంది, தைரியத்தை கொடுக்கும், అది ఐశ్వర్యమును அது అందిస్తుంది, நம்பிக்கையை கொடுக்கும். అది నిరీక్షణ కలిగిస్తుంది. ஹalleluya. హల్లెలూయా. இப்ப பாருங்க, யாரா கேள்விப்பட்டீங்களா? ஏழை சாப்பாட்டுக்கு சாப்பாடு இல்லைன்னு அவன் தூக்கு போட்டுக்குனா, இல்லைன்னா அவன் சூசைட் பண்ணிக்கணும், நம்ம கேள்விப்பட்டிருக்கோமா? ఎప్పుడైనా మనం ఆహారము కొరకు వారు ఊరేసుకున్నారు లేకపోతే చనిపోయారని చెప్పి మనం ఎప్పుడైనా విన్నామా? யார் அதிகமா இந்த மாதிரி சூசைட் பண்ணிக்கிறாங்க? ఎవరు అధికంగా ఆత్మహత్య చేసుకుంటున్నారంటే பணக்காரன் தான். డబ్బులున్నోడు వాడే. நீ லிஸ்ட் எடுத்து பாரு, బాగా లిస్ట్ తీసి చూడండి. விவிஐபி நிறைய பேர் தூக்கு போட்டு செத்துக்கிறாங்க. విఐపీలే ఎక్కువ మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. ஹalleluya. హల్లెలూయా. சாத்தான் கொடுக்கிற ஆசீர்வாதம் ஒரு காலமும் அனுபவிக்க விட மாட்டான். సాతాను ఇచ్చే ఆశీర్వాదములు ఒకనాడు నేను అనుభవించడానికి వదలడండి. இன்னொரு இடத்துலயும் பார்க்கலாம். ఇంకొక చోట్ల కూడా మనం చూస్తున్నాం. எலியா இருக்கிறாரு, எலிஷா இருக்கிறாரு. ఎలీషా గారు ఉన్నారు. அந்த எலிஷா இடத்துல நாமான் என்ற ஒரு மந்திரி வரான். ఆ ఎలీషా యొద్దకు నయోమాన్ అని చెప్పిన ఒక వ్యక్తి వస్తున్నాడు. அவர் வந்து அவனுக்கு ஒரு குஷ்டம், ఆయనకు కుష్టి వ్యాధి కలుగుచున్నది. தீர்க்கதரிசியை நான் சந்தித்தால் இந்த நோயிலிருந்து எனக்கு விடுதலை கொடுக்கணும் ஒரு நிச்சயத்தோட அவன் வரான். ఈ ప్రవక్తను ఈ దైవజనుని నేను దర్శిస్తే నా యొక్క రోగము నుండి నన్ను స్వస్థపరుస్తాడని அந்த ఎలిసా அந்த தீர்க்கதரிசி ஒரு ఆలోచన கொடுக்கிறாரு. ఆ ఎలీషా ప్రవక్త ఒక ఆలోచన ఇస్తున్నా. யோர்தான்ல போய் 7 மாறி முழுங்கி எழுந்திருன்னு சொல்றாரு. యోర్దానులో 7 మార్లు మునిగి లేవాలని చెప్తున్నాడు. அவர் சொன்ன வார்த்தையின்படியே அவன் செய்றான். ఆయన చెప్పిన మాట ప్రకారంగా తాను அவன் చేస్తున్నాడు. கையில இருக்கிற அந்த குஷ்டம் மறைகிறது. తన మీద ఉంటున్న ఆ కుష్ఠము తొలగిపోతున్నది. அவன் சந்தோஷத்தோட తన సంతోషముతో அவனுக்கு அநேக எலிஷாக்கு அநேக கிஃப்ட்ஸ் எடுத்து வரான். మరి అక్కడ ప్రవక్త దగ్గర అనేక బహుమానములు తీసుకొస్తున్నాడు. அவன் வெள்ளி பொன்னெல்லாம் எடுத்து வரான். వెండి బంగారములు తీసుకొస్తున్నాడు. ஆனா எலிசாக்கு அது மேல ஆசை கிடையாது. కానీ ఎలీషాకు దాని మీద ఆశ లేదండి. அவர் அனுப்பி விடுகிறாரு. తాను వెంటగా పంపించేస్తున్నాడు. ஆனா కానీ எலிசா கூட ஒரு சிஷ்யன் இருக்கிறான். మరి ఎలీషాతో కూడా ఒక శిష్యుడు ఉన్నాడు. அவன் தான் ஜேஹாசி. తన పేరే గెహాజు. இந்த ஜேஹாசி ఈ గెహాజు ఏం చేస్తున్నాడంటే அந்த சொத்து மேல விழுது. తన కళ్ళు ఆ యొక్క సొత్తు మీద పడుతుందండి. சாத்தான் கொடுக்கிற ஒரு ஆலோசனையில அவன் திருப்பப்படுறான். సాతాను ఇచ్చే ఆలోచన వారి మీద నుంచి త్రిప్పబడుతుంది. தன் எஜமானுடைய கண்கள் எது மேல இருக்கிறது? తన యజమాని యొక్క నేత్రములు ఎక్కడ మీద ఉంది? அபிஷேகம் மேல இருக்கிறது. అభిషేకం మీద ఉందండి. மேண்டல் மேல இருக்கிறது. ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క దుప్పటి మీద ఉంది. ஆனா இந்த ஜேஹாசியுடைய கண்களோ, కానీ ఈ యొక్క గెహాజు యొక్క కండ్లు அந்த உலக ஆசை மேல இருக்கிறது. లోకాశలలో ఉన్నది. என்ன நடந்தது? ఏం జరిగింది? அவர் எலிசா அனுப்பிட்டோன்னே எலிசா పంపించిన వెంటనే இவன் பின்னாடி வழியாக ஓடுகிறான். ఈయన వెంటాడుతూ వెళుతున్నాడు. அவன் ஓடி ஓடி அவனை தடுத்து நிக்கிறான். వీడు పరిగెత్తు వెనకాడుతున్నాడు. இதெல்லாம் எனக்கு கொடுத்துரு, ఇదన్నీ నాకు ఇచ్చేసే. యజమానర్ అనుకున్నారు. యజమాను నన్ను పంపించాడు பொய் சொல்லி అని అబద్ధాలు మాట్లాడి அவன் இச்சையின்படி, அந்த சாத்தான் காட்டின அந்த இச்சையின்படி ఆ అపవాదైన సాతాను రేపిన ఇచ్చ వలన அந்த சொத்தை எடுத்துக்கினான். ఆస్తిని తీసుకుంటున్నాడు. ஆனா அவனுக்கு என்ன கிடைச்சது? కానీ ఏం దొరికింది? அந்த ఆయన சொத்தை அனுபவிச்சானா? సొత్తును అనుభవించాడా? நாமான்னு விட்டு போன
அந்த குஷ்டத்தை அவன் கையில வந்துடுச்சு. నయమానును విడిచిపెట్టి పోయిన ఆ కుష్టి వ్యాధి ఈయన మీద వచ్చి పడ్డదండి. அவன் அனுபவிச்சானா? అనుభవించాడా? சாத்தான் கொடுக்கிற ஆசீர்வாதம் ஒரு காலம் அனுபவிக்க முடியாது. సాతాను ఇచ్చు ఆశీర్వాదం ఒకనాడు వాడు అనుభవించనీయడు. ஒரு காலம் நம்மளால அனுபவிக்க முடியாது. ఒకనాడు కూడా అనుభవించనీయడు. அவன் இதே மாதிரி நம்மள இயேசுவையும் அவன் சோதித்து பார்த்தான். ఇదే ప్రకారంగా యేసుని కూడా ఆయన శోధించి చూసి ఉన్నాడు. என்ன வணங்கு, నన్ను నమస్కరించు, இந்த ఉலகத்துல இருக்கிற எல்லா ఆశీర్వాదங்களும் உனக்கு கொடுத்துறேன். ఈ లోకంలో అన్ని ఆశీర్వాదములన్నీ నేను నీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆండవరత మరుదలికిరా. కానీ ప్రభువు యేసు ప్రభుల వారు దాన్ని తృణీకరిస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన కర్తరుడే ఆశీర్వాదమో, కానీ దేవుని ఆశీర్వాదం అయితే అది ఐశ్వర్యத்தை கூட்டும். అది ఐశ్వర్యమును ఉండొచ్చును. அதுல துக்கம் இருக்காது, దాంట్లో దుఃఖం ఉండదు. அதுல ముళ్ళు இருக்காது, దాంట్లో ముళ్ళు ఉండదు. கர்த்தர் கொடுக்கிற ఆశీర్వాదத்தில் ఐశ్వర్యం ఉండే. ప్రభు ఇచ్చు ఆశీర్వాదములో ఐశ్వర్యం ఉంటుంది. అది కూడా సమాధానము ఉండే. దాంట్లో సమాధానం ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. இன்னைக்கு நம்ம தியானிக்க போறது மூணாவது தான். ఈ రోజు మనం ధ్యానించబోయేది మూడో కార్యము. కర్తర్ గిట్ట నుండి వర ఆశీర్వాదం. ప్రభు యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదము. The secrets of blessing. ఇదిగో దేవుని ఆశీర్వాదములు ఉంటున్న రహస్యాలు. 7 విధமான ఆశీర్వాదங்கள். 7 రకాల ఆశీర్వాదములు நம்ம இத தியானித்துக் கொள்ள போகிறோம். మనం ధ్యానించబోతున్నాం. முதலாவது, మొదటిగా be righteous and you will be blessed. ఇదిగో నీవు నీతిమంతుడై ఉంటే నీతిమంతులుగా ఉంచిన వారు ధన్యులు, హల్లెలూయా. వారు దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. நீதிமான் ஆசீர்வதிக்கப்படுவான். నీతిమంతుడు దీవించబడు ఉంటాడు. அவன் பனமரம் போல வளருவான். నీతిమంతుడు మరి ఆ యొక్క ఖర్జూరపు చెట్టు వలె ఉండును. அவன் லெபனான்ல இருக்கிற சீதார் மரம் போல அவன் வளருவான். లెబనోన్లో ఉంటున్న ఆ సిదోను వృక్షము వలె ఉండును. யார் நீதிமான்? ఎవరు నీతిమంతుడు? இயேசு கிறிஸ்து ரத்தத்தினாலே கழுவப்பட்டவன் யாவரும் நீதிமான். యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులై ఉన్నారు. அது ஐசாயால எழுதப்பட்டிருக்குது. యెషయాలో అది రాయబడి ఉన్నది. மனிதனுடைய நீதியோ அது கந்தை துணி. మరి మనిషి యొక్క నీతి అయితే అది 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 మురికి గుడ్డ అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. இந்த உலகத்தின் நம்மளுடைய செயலால செய்யற எந்த நீதியும் நீதி கிடையாது. మన క్రియ ద్వారా వచ్చే నీతి అది నీతియే కాదండి. ஆனால் இயேசு கிறிஸ்து ரத்தத்தினாலே கழுவப்பட்ட நீதிதான் நம் நீதியாக இருக்கிறது. కానీ యేసుక్రీస్తు రక్తము చేత కడగబడేది నీతి అయి ఉన్నది. இயேசு கிறிஸ்து ரத்தத்தினாலே கழுவப்பட்ட நீங்க எல்லாரும் நீதிமான் தான். యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మీరందరూ నీతిమంతులై ఉన్నారు. நீதிமானுக்கு இருக்கிற ஆசీర్వాదங்கள் అది ఎవ్వలవో. మరి నీతిమంతునికి ఉంటున్న ఆశీర్వాదము అనేకమై ఉన్నది. இந்த ஜீவ கிரந்தத்தில் பார்க்கலாம், అనేక ఆశీర్వాదங்கள் உண்டு. మరి ఈ జీవ గ్రంథములో అనేక ఆశీర్వాదములు ఉన్నాయి. அது மட்டும் நம்ம இப்ப தியானித்துக் கொள்ள போகிறோம். కొన్ని విషయాలు మాత్రం ఇప్పుడు చూడబోతున్నాం. நீதிமானுடைய ஜெபங்கள் கேட்கப்படும். నీతిమంతుని యొక్క ప్రార్థన ఆలకింపబడుతుంది. நீதிமான் 7 தடவை விழுந்தாலும் அவன் நிச்சயமாய் எழுந்திருப்பான். నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను మరలా నిశ్చయముగా లేదును. ஆனா துர்மார்கன் ஒரு தடவை விழுந்தாலும் அவன் அவ்வளவுதான் வாழ்க்கையில மறுபடியும் எப்பொழுதுமே எந்திரிக்க மாட்டான். కానీ దుర్మార్గుడు ఒక్క మారు ఆయన పడిపోతే మరలా లేవలేడండి. హల్లెలూయా, హల్లెలూయా. నోవా కర్తరుడే நடந்தான், அவன் நீதிமானாக எண்ணப்பட்டான். మరి నోహా దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడి ఉన్నాడు. ஈனோக் கர்த்தருడే நடந்தான், அவன் நீதிமானாக எண்ணப்பட்டான். మీకా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కర్తరుడే వసనబడి వాడర యావரும் నీతిమాన్. దేవుని వాక్యానుసారంగా జీవించుచున్న వారు బ్రతుకుచున్న వారు అందరూ నీతిమంతులై ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమానుக்கு అనేక ఆశీర్వాదங்கள். నీతిమంతునికి అనేక ఆశీర్వాదములు. రెండోదిగా be faithful and you will be blessed. నీవు నమ్మదగిన వాడై ఉంచినప్పుడు నీవు దీవించబడతావు. ఆమేన్, ఆమేన్. Proverbs 28:20. మరి నీతి సామెతలు మరి 28వ అధ్యాయం 20వ వచనంలో చూస్తున్నాం. A faithful man abound in blessings. మరి నీతిమంతుడు మరి నమ్మదగిన వాడు దీవించబడి ఉంటాడని చెప్పి రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెంలో ఉన్మయా இருந்தா కర్తరును అనేకతల ఆశీర్వదిపార్. నీవు కొంచెంలో నీవు నమ్మదగిన వాడు ఉంటున్నప్పుడు అనేకములు నిన్ను దేవుడు దీవెనకరంగా ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. డిఎల్ మోడీ உங்களுக்கு தெரியும். డిఎల్ మోడీ అని చెప్పి మీకు తెలుసు. డిఎల్ మోడీకి కర్తర్ என்ன பண்ணாரு? డిఎల్ మోడీకి ఏం చేశాడండి? முதலாவது அவருக்கு డిఎల్ మోడీకి ஒரு children ministry கொடுத்தாரு.
మొదటిగా డిఎల్ మోడీకి ఒక చిల్డ్రన్స్ మినిస్ట్రీని ఇచ్చారు. அதுல அவர் உண்மையாக இருந்தாரு, దాంట్లో నిజముగా அவர் ఉన్నాడు, విశ్వాసతోడు இருந்தாரு, ఆయన నమ్మకమైన వాడై ఉన్నాడు, ఉண்மையா இருந்தாரு. మరి కొంచెములో నమ్మదగిన వాడై ఉన్నాడు. వరల్డ్ బిగ్గెస్ట్ ఎవాంజలిస్ట్ ఆగా కత్తర్ మాతి విట్టారు. దాని తర్వాత సువార్తికుడుగా తనను మార్చి ఉన్నాడు. వరల్డ్ బిగ్గెస్ట్ ఎవాంజలిస్ట్ ఆ మాతి విట్టారు. మరి లోకములో ఉంచిన గొప్ప ఒక సువార్తికుడిగా ప్రభు మార్చి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మోసెస్ కొంచెం విషయத்துல ఉண்மையா இருந்தான். మోషే కొన్ని విషయములో కొన్ని ఆయన నమ్మదగిన వాడు. కత్తర్ అవని ఆశీర్వదించాడు, అనేక విషయములు ఆశీర్వాదంగా మార్చాడు. జోసెఫ్ కొంచెం విషయத்துல ఉண்மையா இருந்தான். యోసేపు కొద్ది విషయములో ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. அவர் ప్రధాన మంత్రియా మాతి విట్టారు. ఆయనను ప్రధాన మంత్రిగా మార్చాడు. దావీదు ఆడు మేకర్దల అవని ఉண்மையா இருந்தான். ఆయన దావీదు ఆ యొక్క గొర్రెల మేపు విషయములో ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. ஒரு தேசத்துக்கே ராஜாவாக கத்தர் மாத்தி விட்டார். ఒక దేశానికి రాజుగా మార్చి ఉన్నాడు. నీకు కత్తర్ ఉనకు கொடுத்த చిన్న ఊழியத்தில் நீ உண்மையாக இருந்தால், ప్రభు నీకు ఇచ్చిన చిన్న సేవలో నువ్వు నమ్మదగిన వాడై ఉన్నప్పుడు, ஒரு చర్చిలో పాట పాడవనా నీ இருக்கலாம், నీవు ఒకవేళ ఒక చర్చిలో పాటలు పాడువాడుగా ఉన్నావేమో, చర్చిలో నీ పెరుకరవనా నీ இருக்கலாம், ఒకవేళ చర్చిలో శుభ్రంగా ఊడ్చువాడై ఉన్నావేమో, எந்த ஒரு சின்ன பொறுப்பு உனக்கு கொடுத்திருக்கலாம், ఏ చిన్న ఆ యొక్క బాధ్యత ఇచ్చినా గానీ உனக்கு கொடுத்த பொறுப்புல நீ உண்மையா இருக்கிறியா இல்லைன்னு கத்தர் பாப்பார். నీకు ఇచ్చిన ఆ యొక్క బాధ్యతలో నీవు నమ్మదగిన వాడై ఉండాలి. உனக்கு கொடுத்த பொறுப்புல நீ உண்மையா இருந்தா நிச்சயமாய் கத்தர் உன்னை உயர்த்துவார். ఇదిగో నిశ్చయముగా నీవు ఉన్న దాంట్లో నమ్మదగిన వాడై ఉంటున్నప్పుడు ప్రభు నిన్ను విస్తారముగా నిన్ను ఆశీర్వదించును. Be faithful and you will be blessed. ఇదిగో నీవు నమ్మకమైన వాడై ఉంటున్నప్పుడు దేవుని ఆశీర్వాదములు నీ మీద వచ్చును. మూడోదిగా இரக்கம் காட்டுறவன் இரக்கமன் பெறுவான். మరి కనికరము చూపించువాడు కనికరము నందుతాడు. Be merciful and you will be blessed. కనికరము చూపువాడు ధన్యుడు గనుక. హల్లెలూయా హల్లెలూయా. ఏழை மேல இறங்குறவன், మరి పేదవానికి కనికరించువాడు, அவன் கடன் கொடுக்கிறவன் யாருக்கு கொடுக்கறானா? ఆయన ఎవరికి అప్పిస్తున్నాడంటే దేవునికి கொடுக்கறானா? దేవునికి అప్పిస్తున్నాడంటే. హల్లెలూయా హల్లెలూయా. 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 ஒரு మార్టిన్ లూథర్ உங்களுக்கு தெரியும். మరి మార్టిన్ లూథర్ అనే ఒక రాజు మీకు తెలుసు. அவர் சொன்ன ஒரு விஷயம், ఆయన చెప్పిన ఒక విషయము, ஒரு நாள் அவருடைய ஊழியத்தை முடித்து அவர் போய் கொண்டிருக்கிறாராம். ఒక రోజు ఆయన సేవను ముగించుకొని ఆయన వెళుతుండగా அவர் போதுறப்போ ஒரு பிச்சைக்கார ஒருத்தர், మరి తనకు ఒక భిక్షవాడు దొరికాడండి. அது ரொம்ப பயங்கர குளிர் பிரதேశం, మరి అది చాలా చల్లటి ప్రదేశము, పని పెయ్యుது, అది మంచు కులుస్తున్నది. அந்த వయసాన அந்த పిచ్చకారన్ வந்து அவர் కులూర్ల அவர் నడిగి கொண்டாக உட்கார்ந்துக்கிறாரு. మరి ఆ యొక్క చలి ప్రదేశములో తను వణుకుతూ ఉన్నాడండి. அவர் மேல இந்த మార్టిన్ లూథర్కి ஒரு இரக்கம் வந்தது. మరి ఆ మార్టిన్ లూథర్కి ఈ యొక్క వ్యక్తి మీద కనికరం చూపించాడు. என்ன பண்றாரு, కారు விட்டு இறங்கி ఆ యొక్క కారును విడిచిపెట్టి దిగి அவர் மேல இருக்கிற கோட் எடுத்து அந்த ఏழைకి அவர் போத்துகிறாரு. తను వేసుకుంటున్న కోటుని తీసుకెళ్లి తనకు కప్పి పెడుతున్నాడు. அதுக்கப்புறம் என்ன நடந்தது, దాని తర్వాత ఏం జరిగింది, அவர் வீட்டுக்கு போயிட்டாரு, ఇంటికి వెళ్ళిపోయాడు. அவர் తూంగరప్ప నిద్రపోతున్నప్పుడు கர்த்தர் தரிசனத்தில் அவருக்கு காட்டுறாரு. ప్రభు ఒక దర్శనమును చూపిస్తున్నాడు. அந்த தரிசனத்தில் ఆ దర్శనములో యేసువానவர் அந்த కోట పోட்டு கொண்டிருக்கிறாரு. మరి ఆ యొక్క కోటు ఎవరు కప్పుకొని ఉన్నారంటే యేసు ప్రభువు వారు. ఏழைకి ఇறங்குறவன் దేవునికి கொடுக்கிற மாதிரி, మరి పేదవానికి మనము కనికర దృష్టి కలిగిన వాడు, పేదవానికి కనికరణ దృష్టి కలిగిన వాడు దేవునికి ఆయన అప్పిస్తున్నాడని చూస్తున్నాం. ఆమేన్ ఆమేన్. అద இன்னொரு இடத்துலயும் அவர் ஒரு ఉపమానமா சொல்றாரு. దాని తర్వాత అంటున్నాడు, whatsoever you done to the least of my brothers that you give unto me. మరి ఈ దీనునికి మీరు చేయు ఏ విషయమైనా అది నాకే మీరు చేస్తున్నారని చెప్పి యేసు ప్రభువు వారు అంటున్నారు. when I was hungry you gave me to eat. మరి ఒక ముక్క రొట్టె ఇచ్చినా గానీ, when I was thirsty you gave me to drink. నేను దప్పికొని ఉంచినప్పుడు నాకు త్రాగడానికి నీళ్ళు ఇచ్చారు. I was in prison you came. నేను చెరసాలలో ఉంటున్నప్పుడు నన్ను వచ్చి చూశారు. I was naked and you clothed me. నేను దిగంబరుడై ఉంచినప్పుడు మీరు నాకు వస్త్రమునిచ్చారు. இதெல்லாம் அந்த ஏழைக்கு செய்யலாம், கர்த்தருக்கு செய்யாத மாதிரி. ఇవన్నీ పేదవాళ్ళకి చేస్తున్నప్పుడు దేవునికే మనం చేస్తున్నట్టు దానికి అర్థం అని చెప్పి పరిశుద్ధ లేఖనాలు మనకు చెప్పుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. 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 Be merciful and you will be blessed. మరి నీవు కనికరము చూపించువాడై ఉండు, నీవు దీవించబడి ఉంటావు, ధన్యుడై ఉంటావు, అప్పుడు నీవు కనికరము నొందుతావు. నాలుగోదిగా కర్తరుడే వార్తకి కీழ்పడి నీ ఆశీర్వాదమాయి இருப்பாய். దేవుని వాక్యమునకు లోబడి ఉంటే నీవు దీవెనకరంగా ఉంటావు. అది நம்ம డిటర్నోమీలో பார்க்கலாம், అనేక ఆశీర్వాదంగా. ద్వితీయోపదేశ కాండములు 28వ అధ్యాయములో చూస్తున్నప్పుడు అనేక ఆశీర్వాదములు ఉన్నది. తలయాదా இருப்ப நீ வாளாக இருக்க மாட்ட.
మరి నీవు దేవుని వాక్యానికి లోబడకపోతే నువ్వు ఆశీర్వాదం పొందుకోలేవు. ஆமென். இந்த கர்த்தருடைய வார்த்தைக்கு பட்ட நீ தலையா இருப்ப வாளாக இருக்க மாட்ட. దేవుని వాక్యమునకు నువ్వు లోబడుతున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయమును మనం చూస్తున్నప్పుడు నీవు తోకక కాదు గాని తలగా ప్రభు నిన్ను ఉంచుతాడని చూస్తున్నాం. అనేక ఆశీర్వాదములు ఉండే, అనేక ఆశీర్వాదములు ఉన్నాయి. ఆమేన్ ఆమేన్. அவர் சொன்ன பெரிய లిస్ట్, మరి అది పెద్ద లిస్ట్ అయి ఉన్నది. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. అഞ്ചாவதாக ఐదోదిగా మనం చూస్తున్నప్పుడు ఊழிయத்துக்கு కూడా నీ ఆశీర్వాదమాయి இருப்பாய். నీవు దేవుని సేవ పరిచర్యకు నీవు ఇస్తున్నప్పుడు నీవు ఆశీర్వదించబడి ఉంటావు. హల్లెలూయా హల్లెలూయా. అసలు ஒரு టంబ్లర్ తన్ని నీ కొడతాను அந்த ఆశీర్వాదం నిశ్చయമായി నీ పెట్టుకొల్వాయి. ఒక్క పాత్రలో కొంచెము చల్లటి నీళ్ళనిస్తే దానికి తగిన ఫలితమును నువ్వు అనుభవిస్తావు అని చెప్పి రాయబడి ఉంది. நம்ம ஊழியத்தை தாங்க வேண்டும். మనము సేవ పరిచర్యను మనం ఎత్తిపట్టాలి. ஏன் தாங்க வேண்டும்? ఎందుకు మనం ఎత్తిపట్టాలి? ஊழியத்துக்கு கொடுத்த నిశ్చయമായി నీ ఆశీర్వాదం పెట్టుకొల్వాయి. ఎందుకంటే నీవు సేవ పరిచర్యకు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ஊழியத்திலும் రెండు విధమైన కండిషన్ இருக்கு. మరి ఈ సేవ పరిచర్యలో రెండు రకాలమైన కండిషన్ ఉందండి. అన్కండిషనల్ బ్లెస్సింగ్స్, మరి అన్కండిషనల్ బ్లెస్సింగ్, వన్ కండిషనల్ బ్లెస్సింగ్, ఇంకొక కండిషనల్ బ్లెస్సింగ్. తైత్ வந்து అది కండిషనల్ గా, మరి తైత్ అంటే దశంభాగం అనేది అది కండిషనల్ బ్లెస్సింగ్. అది కండిషన్ బ్లెస్సింగ్. எப்படின்னா ఎట్లా అంటే ఐజాక్ வந்து యాకోబుకు ఆశీర్వాదం கொடுக்க வேண்டும் என்றால், మరి ఇస్సాకు యాకోబునకు ఆశీర్వాదం ఇవ్వాలంటే ஒரு కండిషన్ வைக்கிறாரு. ఒక కండిషన్ அந்த పెడుతున్నా. కండిషన్ వచ్చేది அவர் ఇసావును தான் கொடுக்கறாரு. మరి ఆ కండిషన్ పెట్టినప్పుడు ఆ కండిషన్ తగ్గట్టు ఆశీర్వాదం ఇస్తున్నా. அவர் ఇసావు நினைச்சு தான் கொடுக்கறாரானா அது கேட்டது யாரு? యాకోబు. కానీ ఈ ఈసాకు దగ్గర యాకోబు మరి వస్తున్నప్పుడు ఏసావు అనుకొని యాకోబును ఆశీర్వదిస్తున్నాడు. அவர் என்ன சொல்றாரு, ஒரு நல்ல ஒரு ల్యాంబ్ కట్ పని அவருக்கு మంచి కొవ్విన దూడని తీసుకొచ్చి వధించి దానికి ఆహారం వడ్డించాలని చెప్పి కండిషనల్ బ్లెస్సింగ్. ఇది ఒక షరతు కలిగిన ఒక ఆశీర్వాదం. అబ్రహాం ఐజాక్ అప్పుడు கொடுக்கல. కానీ అబ్రహాము ఇస్సాకుకు అలాంటి ఆశీర్వాదం లేదండి. అబ్రహాం ఇసాకు கொடுத்தது అన్కండిషనల్ బ్లెస్సింగ్. అబ్రహాము ఇస్సాకు ఇచ్చిన షరతులు లేని ఆశీర్వాదము. ఆనా ఇసాక యాకోబుకు கொடுத்தது కండిషనల్ బ్లెస్సింగ్. కానీ ఇస్సాకు యాకోబునకు ఇచ్చినది షరతులతో కూడిన ఒక ఆశీర్వాదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఊழியத்துக்கு நம்ம எது செய்தாலும் ஆசீர்வாதம். సేవలో ఏది చేసినా గాని మనకు ఆశీర్వాదం. దేవ మనిదన్ இப்படி சொல்றாரு, ఒక దేవుని మనిషి ఇలా అంటున్నాడు, நம்ம இந்த ஒரு என்ன சொல்றது, இந்த மனிதனுக்கு எது செய்தாலும், இந்த உலகத்துல இருக்கிற மனுஷனுக்கு எது செய்தாலும், ఈ లోకంలో ఉన్న మనిషికి ఏది చేసినా గాని அவன் మறந்து విడువాన్, దాన్ని మర్చిపోతాడు. అది నీ என்ன செஞ்சன்னு திருப்பி கேட்பான். కానీ నువ్వు ఏం చేసావయ్యా అని చెప్పి మరలా అడుగుతాడు. మనిషికి ఏది செய்தாலும், మనిషికి ఏది చేసినా గాని మறந்து పోற ஒரு గుణం இருக்கு. కానీ వానికి మరిచిపోయే స్వభావం ఉంది మానవునికి. நீ ஒரு டம்ளர் தண்ணி கொடுத்தாலும் அதை ஞாபகம் வச்சு நிச்சயமாய் கர்த்தர் உன்னை ஆசీర్వదిப்பார். నీవు ఒక గ్లాసుడు నీళ్లు నువ్వు దేవుని పరిచర్యలో దేవుని కొరకు నువ్వు ఇస్తున్నప్పుడు ప్రభుదానాన్ని లెక్కొంచి నిన్ను ఆశీర్వదించే దేవుడికి ఉన్నావు. நீ வரும்போது, ఈ లోకమునకు వచ్చేటప్పుడు நீ வெறுங்கையா வந்தாய், నీ ఉట్టి చేతులతో వచ్చి நீ வெறுங்கையா தான் போவாய். ఉట్టి చేతులతో మరలా తిరిగి వెళ్తావు. உலகத்தில் நம்ம எதுவும் சம்பாதிக்க முடியாது. ఈ లోకములో మనం ఏమి సంపాదించలేము. எதனா ஒன்னு சம்பாதிக்கிறோம் என்றால், ఏ సంపాదిస్తున్నామో கிறிஸ்துக்காக எது செய்றோமோ அது மட்டும் தான் பரலோகத்தில் நிக்கும். క్రీస్తు కొరకు మనం ఏది మనం చేస్తున్నామో పరలోకములో సమకూర్చబడుతుంది. వేరే ఎదుమే మనం ఎడుతుని పోవ முடியாது. పరలే ఏది కూడా మనం పరలోకానికి తీసుకెళ్ళలేమండి. హల్లెలూయా హల్లెలూయా. So give to the ministry and you will be blessed. ఇదిగో నీవు సేవ పరిచర్య నిమిత్తమై ఇస్తున్నప్పుడు నీవు దీవించబడి ఉంటావు. మలాకి 3:10 எழுதப்பட்டிருக்குது. మలాకి ప్రవక్త గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము రాయబడి ఉన్నది. నీ దశమ భాగం కొడుకుపోతే నీ ఆశీర్వదించబడువాయి. నీవు దశమభాగం ఇస్తున్నప్పుడు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా హల్లెలూయా. కండిషనల్ బ్లెస్సింగ్. ఇది కండిషన్ బ్లెస్సింగ్ అండి. అనేకర్ ఆశీర్వదించకపోవడానికి కారణం ఇదిదాన్. అనేకుల ఆశీర్వాదము నొందకపోవడం కారణం ఏంటిదంటే సరిగ్గా దశమభాగం ఇవ్వకపోవటమే. நீங்க கொடுத்து பாருங்க. నీవు ఇచ్చి చూడు. எந்த சபைக்கு போறீங்களோ அந்த சபைக்கே கொடுத்து பாருங்க. ఏ సంఘానికి వెళుతున్నావో ఆ సంఘానికి నువ్వు ఇవ్వాలి. நீங்க நிச்சயமாய் ஆசீர்வாதம் பெறுவீர்கள். ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. ఆరవదిగా ఆస్క్
for blessings. దేవుని ఆశీర్వాదం కొరకు అడగాలి. You should be blessed. నీవు అప్పుడు ఆశీర్వదింపబడతావు. మత్తయి 7:7 எழுதப்பட்டிருக்குது. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అంటున్నది. Ask and it shall be given to you. ఇదిగో నువ్వు అడుగు, అడుగుడి మీకు ఇవ్వబడును. అప్పుడు యేసు John 14:14 లో எழுதப்பட்டிருக்குது. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. For if you ask anything in my name I will do it. నా నామం పేరట మీరు ఏది అడిగినను నేను మీకు అది దయచేస్తాను అంటున్నా. హల్లెలూయా. హల్లెలూయా. இன்னொரு இடத்திலும் எழுதப்பட்டிருக்குது. ఇంకొక చోట్ల రాయబడి ఉంది. நீ ஆவியானவரை கேளுங்கள் பிதா உனக்கு கொடுப்பார். ఇదిగో పరిశుద్ధాత్మను మీరు అడుగుచున్నప్పుడు ఎంతగానో మీకు ఇస్తున్నాడు. நம்ம அநேகர் நினைப்போம் கர்த்தருக்கு எல்லாம் தெரியும்ல நம்ம கேட்க கூடாதுன்னு. ఇదిగో ప్రభు అడిగితే ఇస్తాడు కదా, మనం అడగకూడదు అని చెప్పి అంటున్నాము. நம்ம ஜெபிக்காத முன்னாடி அவருக்கு தெரியும்ல அவர் கொடுப்பாரு. మనము ప్రార్థనకు మనం చేయక ముందే మనకేం కావాల్సినో ఆ అవసరతను ఎరిగి ఉన్నాడు. நம்ம நினைப்போம் ஆனா அப்படி இல்ல. కానీ అట్లా కాదండి. கர்த்தர் கொடுத்த ஒரு கட்டளை, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, நீ என்னன்னா கேளு உனக்கு கொடுக்கப்படும். అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పబడి ఉన్నది. ஜெபத்திர தினமும் நமக்கு வேண்டியதை கர்த்தர் கிட்ட நம்ம கேட்டாகணும். మనము ప్రతిరోజు మనకు కావాల్సిన అవసరతను ప్రభు దగ్గర అడిగి పొందుకోవాల్సిన సమయమైనది. ఏడోదిగా receive blessings for suffering for Christ. మరి మనము ఆశీర్వాదం ఎందుకు పొందుకోవాలంటే దేవుని కొరకు శ్రమ నొందడానికి. హల్లెలూయా. హల్లెలూయా. அவருக்காக நம்ம பர்சிக்யூட் ஆன ஒரு ஆசீர்வாதம் வரும். మనం ఆయన కొరకు శ్రమ నొందుతున్నప్పుడు మనకు ఆశీర్వాదం కలుగుచున్నది. அவருடைய நீ గాస్పెల్ சொல்றப்ப உன்னை யாரனா திட்டுறாங்களா அது உனக்கு ఆశీర్వాదం. మరి ఆయన సువార్త పరిచర్య మనం చేస్తున్నప్పుడు మనం నిందించబడుతున్నప్పుడు ఆశీర్వాదం కలుగుచున్నది. నీ కష్టపడ్రియా అది ఆశీర్వాదం. ఆయన సేవ నిమిత్తమై కష్టపడుతున్నావా అప్పుడు నీకు ఆశీర్వాదం. ఊழியத்துக்காக நீ அடி வாங்குறியா அது ஆசீர்வாதம். నీవు ఆయన సేవ నిమిత్తమై నీవు దెబ్బలు తింటున్నావా అది నీకు ఆశీర్వాదం. அவர் ஊழிய நிமித்தம் ஒருவேளை உனக்கு உயிர் கொடுக்கிறது வந்தால் அது பெரிய భాగ్యం, అది உனக்கு கொடுத்துருங்க. మరి నీవు ఒకవేళ యేసు ప్రభు కొరకు నీవు సేవ నిమిత్తమై నువ్వు ప్రాణం ఇవ్వడానికి నీకు సమయం వస్తే ప్రాణం ఇచ్చేది గొప్ప ఆశీర్వాదం. అది తిట్టు వాంగరుது, ఆయన కొరకు మరి తిట్లు తినేది, అడి వాంగరుது, ఆయన కొరకు మనము దెబ్బలు తినేది, ఉయిర్ கொடுக்கிறது, ఆయన కొరకు ప్రాణం ఇచ్చేది. இந்த கிருபை எல்லாருக்கும் கிடைக்காதுங்க. ఈ కృప అందరికి దొరకదండి. கிடைக்கிறவங்க భాగ్యవాన్. ఇలాంటి కృప దొరుకుతున్న వారు ధన్యులై ఉంటున్నారు. நம்ம இடத்துல இந்த తెలంగాణలో ఇది మరి துன்பம் இல்ல. మరి తెలంగాణలో ఇలాంటి సమస్య లేదండి. ఆనా நம்ம నార్త్ ఇండియాలో అనేక పేరు మరి కష్టపడறாங்க. కానీ మనము నార్త్ ఇండియాలో చూస్తున్నప్పుడు అనేకులు ఇలా పర్సిక్యూషన్ అవుతున్నారు. ఆనా ஒருவேளை இது மாதிரி உங்களுக்கு எதனா ஒரு சம்பவம் ஆனா మరి ఒకవేళ ఇలాంటి సంభవం జరిగితే நீங்க பாக்கியவான்கள், మీరు ధన్యులై ఉన్నారు, நீங்க ఆశీర్వదించబడివీர்கள், మీరు దీవించబడి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సీక్రెట్స్ ఆఫ్ 7 blessings and just எல்லாத்தையும் ஒருத்தர సమ్మరైజ్ பண்ணிட்டு நம்ம க்ளோஸ் பண்ணி நம்ம జెబిక పోறோம். మనము సీక్రెట్స్ ఆఫ్ బ్లెస్సింగ్ లో మనము ఈ యొక్క విషయాలు మనం ఒకసారి చూసుకొని మనము ముగించబోతున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. Blessed are pure in heart, they will see God. మరి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారని చెప్పి రాయబడి ఉంది. హల్లెలూయా. 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 ఆమేన్. ఆమేన్. ఇప్పుడు 7 blessings நம்ம பார்க்க పోறோம். ఈ 7 ఆశీర్వాదములను చూడబోతున్నాము. Be righteous and you will be blessed. ఇదిగో నీవు నీతిమంతుడై ఉండు, అప్పుడు నీవు దీవించబడి ఉంటావు. Be faithful and you will be blessed. రెండవది, ఇదిగో నీవు నమ్మదగినవాడై ఉన్నప్పుడు దీవించబడతావు. Be merciful and you will be blessed. మూడవది, దయ చూపించు, అప్పుడు నీవు దీవించబడి ఉంటావు. Obey the Lord, you will be blessed. నాలుగవది, దేవునికి నీవు విధేయత కలిగి ఉండు, ఆయన కట్టడకు నీవు లోబడి ఉన్నప్పుడు దీవించబడి ఉంటావు. Give to the ministry, you will be blessed. అంజావది, నీవు సేవా పరిచర్య నిమిత్తం ఇచ్చుట నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. ఆరవది, ask for blessing and you will be blessed. అడుగుడి, అప్పుడు మీరు ఆశీర్వదింపబడతారు. Suffer for Christ, you will be blessed. దేవుని కొరకు శ్రమ నందుతున్నప్పుడు మనము దీవించబడి ఉంటాము. இந்த 7 ఆశీర్వాదங்கள் உங்க வாழ்க்கையில పరిపూర్ణமாய் నెరవేరటం. మరి దేవుని ఆశీర్వాదము మనం 7 ఆశీర్వాదం అనుభవిస్తుంటాము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా 7 ఆశీర్వాదములు ప్రభువా ఎలా పొందుకోవాలని చెప్పి, ఎలా మేము పొందుకోవాలని చెప్పి నువ్వు చూపించిన నీ వాక్యముకై స్తోత్రం, నీ ప్రత్యక్షతకై స్తోత్రం ప్రభువా. తండ్రి, ఈ సమయంలో ఈ మాటను వింటున్న ప్రతి ఒక్కరి మీద నీ ఆశీర్వాదం వచ్చునుగా.
గాకని ప్రార్థిస్తుంటున్నాం. నీ హస్తము వారి మీద ఉంచి ఆశీర్వదించుమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ 7 కార్యములు ఎక్కడ మేము తప్పిపోయి ఉన్నామో మమ్మల్ని నీ వాక్యము ద్వారా సరిచేసిన విధానముకై స్తోత్రం ప్రభువా. మేము కోల్పోతున్న ఆశీర్వాదము మరొకసారి నీ వాక్యానికి లోబడి మేము దాన్ని సంపాదించుకోవడానికి కృప దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆశీర్వాదము మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మనకు తోడుగాను సకల పరిశుద్ధుడుగాను ప్రభువైన యేసుక్రీస్తు రాకడ పరిదముండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. ఆమేన్.